అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫట్మని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టుకి భారంగా రోహిత్ శర్మ మారుతున్నాడా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. గత కొద్ది రోజులుగా ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు రోహిత్ శర్మ. చివరి 13 టెస్ట్ ఇన్నింగ్స్లలో ఒక్కటే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ టూర్లో వరుసగా వైఫల్యం అవుతున్నాడు హిట్ మ్యాన్. మిడిల్ ఆర్డర్లోనూ గత 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. 4వ టెస్ట్లో ఓపెనర్గాను ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్గా ఫెయిల్ అవుతున్నాడు రోహిత్ శర్మ. తన వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. హిట్ మ్యాన్ ఆట తీరు మీద మాజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాల్సిందంటూ కూడా నెటిజన్లు ఇప్పుడు ట్వీట్స్ చేస్తున్నారు. యంగ్ ప్లేయర్స్కి అవకాశం కల్పించాలంటూ వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు ప్రస్తుతం ఆయన ఆ నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతున్నాయంటూ కూడా చెప్తున్న సందర్భం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్ కోసం తెగ తంటాలు పడుతున్నాడనే చెప్పుకోవాలి. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆయన బ్యాట్ నుంచి ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా రాలేదు. మరీ ముఖ్యంగా లాస్ట్ 13 టెస్ట్ ఇన్నింగ్స్ కనుక చూసుకుంటే ఒకే ఒక్క హాఫ్ సెంచరీ. అవును, ఒక్కటే హాఫ్ సెంచరీ. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ 14 ఇన్నింగ్స్లో అతగాడు చేసిన స్కోర్స్, రోహిత్ శర్మ చేసిన స్కోర్స్ 6, 5, 23, 8, 2, 50, 0, 8, 18, 11, 3, 6, 10, 3. ఇవేవో మీరు ర్యాంక్స్ అనుకుంటున్నారేమో. బహుశా రోహిత్ అంటే అందరికీ అభిమానమే. ఎందుకంటే భారత జట్టుకి మరి ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి టోర్నీస్లో భారత్ని నిలిపి కప్ను తీసుకొచ్చిన వ్యక్తి. సో ఇటువంటి సినారియోలు ప్రస్తుతం అతగాడి ఫామ్కి సంబంధించి ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3. ఇదేదో ఫోన్ నెంబరు కాదు, ఇదేదో బ్యాంక్ అకౌంట్ నెంబరు కాదు. గత 14 ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మ స్కోర్స్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఎంత ఉందో తెలుసా? మొత్తం 155 రన్స్ చేస్తే కనుక ఈ గత 14 ఇన్నింగ్స్లలో దీంట్లో అతగాడి యావరేజ్ 11. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ టూర్లో హిట్ మ్యాన్ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. మిడిల్ ఆర్డర్లోనూ గత 2 మ్యాచ్ల్లో ఆడలేకపోయాడు. 4వ టెస్టులో ఓపెనర్గాను ఫెయిల్ అయ్యాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే కేవలం 3 రన్సే చేశాడు, అవుట్ అయిపోయాడు. బ్యాట్స్మెన్గానే కాదు, ఓన్లీ బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవుతున్నాడు అనుకుంటే కాదు, ఇటు కెప్టెన్ గాను కూడా రోహిత్ శర్మ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. రోహిత్ శర్మ ఇక కెప్టెన్గా తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తోందా? మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇటు రోహిత్ శర్మకు సంబంధించి ఆ ఫామ్ చూస్తుంటే కనుక ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఆట తీరు మీద మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ కూడా రోహిత్ ఆట తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రిటైర్ ఇచ్చాయబ్బా అన్న స్థాయిలో నెటిజన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన స్థానంలో యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ కూడా చర్చ జోరందుకుందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రోహిత్ శర్మను తీసేయాలి అనే డిమాండ్స్ ఎక్కువగా జోరందుకుంటున్నాయి. కెప్టెన్సీ బాధ్యతను బూమ్రాకు లేకపోతే ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందంటూ కూడా సూచనలు వస్తున్న సందర్భం. అయితే ఈ నేపథ్యంలోని సిడ్నీ వేదికగా జనవరి 3న ఆసీస్తో 5th టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. 5వ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ టెస్ట్లో అయినా హిట్ మ్యాన్ బాగా ఆడితే, ఫామ్లోకి వస్తే బాగుంటుందంటూ కూడా క్రికెట్ ఫ్యాన్స్, మరి ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటే కనుక 14 ఇన్నింగ్స్ ఆడలేదు, ఇప్పుడు ఇన్నింగ్స్లో ఆడి ఏం సత్తా చూపిస్తాడంటూ మరికొంతమంది
విసురులు కురిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ రోహిత్ ఇక రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కోహ్లీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో సెంచరీలే లేని సిచ్యువేషన్ చూసాం. కోహ్లీకి సంబంధించి కూడా తన ఆట తీరు మీద క్వశ్చన్స్ రైజ్ అయిన పరిస్థితి. అటువంటి కోహ్లీ ఒకనొక సందర్భంలో టీమిండియాకు దన్నే నిలిచాడు. నేనున్నా అని చూపించిన సిచ్యువేషన్. సో అటువంటి సిచ్యువేషన్ ఏమైనా రోహిత్ శర్మ ఫేస్ చేస్తున్నాడా? నెక్స్ట్ ఇన్నింగ్స్లో తన సత్తా ఏంటో చూపించి మరొక్కసారి ఎస్ దిస్ ఈజ్ హిట్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందా? అయితే ఇవన్నీ ఒకెత్తైతే కనుక లాస్ట్ 14 ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆఖరి 14 ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మ చేసిందేంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. రోహిత్ శర్మ నీడ్స్ టు రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ అంటూ కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉంటే మరికొంతమంది ఆయన కెప్టెన్సీ అస్సలు బాగోలేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఫామ్కి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఓపెనర్గా ఒక సక్సెస్ఫుల్ ఓపెనర్గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ హిట్ మ్యాన్కి రిటైర్మెంట్ ఇచ్చేయాలని ఆ అంశానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ కూడా నెటిజన్స్ తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆఖరి 14 ఇన్నింగ్స్లలో ఇప్పుడు నేను చెప్పబోతోంది ఏవో ర్యాంకులు కాదు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబరో కాదు, లేకపోతే ఇంకో నెంబర్ ఏదో కాదు. స్వయాన ఆఖరి 14 ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మ చేసిన స్కోర్స్ ఒకసారి నేను చెప్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. ఆఖరి 14 ఇన్నింగ్స్లలో 6, 5, 23, 8, 2, 52 ఇదొక్కటే హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ 0. ఆ తర్వాత 8, 18, 11, 3, 6, 10, 3 ఆఖరి 14 ఇన్నింగ్స్లలో. లెట్ మీ రిపీట్ ఇన్ ఇంగ్లీష్. ఎంత చేశాడంటే కనుక ఒక మ్యాచ్లో 6 రన్స్, ఇంకొక మ్యాచ్లో 5 రన్స్, ఆ తర్వాత 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3 లాస్ట్ 14 ఇన్నింగ్స్లలో మొత్తం ఎంత చేశాడు తెలుసా? అంతా కలిపితే 155 పరుగులు మాత్రమే చేశాడు ఆఖరి 14 ఇన్నింగ్స్లలో. ఇది రోహిత్ సత్తానా? కాదు. ఒక్క మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేయగల, ఇన్ఫ్యాక్ట్ డబుల్ సెంచరీ కాదు ట్రిపుల్ సెంచరీ కొట్టగల సామర్థ్యం, సత్తా ఉన్న బ్యాట్స్మ్యాన్ రోహిత్ శర్మ. కంపోజ్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. ఒక్కసారి విరుచుకుపడ్డాడంటే మాత్రం ప్రత్యర్థికి ఇంకంతే చుక్కలై. మరి అటువంటి రోహిత్ ఏమైంది? హిట్ మ్యాన్కి ఏమైంది? ఈ నేపథ్యంలో రోహిత్ మళ్ళీ తన ఫామ్లోకి రావాలని నెక్స్ట్ ఇన్నింగ్స్లో విరుచుకుపడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా తన విశ్వరూపాన్ని చూపించాలని ఆకాంక్షిస్తున్నారు. సో నెక్స్ట్ ఇన్నింగ్స్లో జరిగే అవకాశం ఉందా? రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనా? రోహిత్ లేకపోతే ఇంకా కెప్టెన్గా కంటిన్యూ కావాలా? రోహిత్ ఫామ్కి సంబంధించి, రోహిత్ రిటైర్మెంట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు నెట్టింట మాత్రం జోరుగా చర్చ జోరందుకుంటోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలంటూ కూడా. సో చూద్దాం, మీకేమనిపిస్తుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హిట్ మ్యాన్ రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఫామ్ కంటిన్యూ చేయాలా? అంటే ది బెస్ట్ ఫామ్ చూపించి తర్వాత కంటిన్యూ చేయాలా? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.